హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా పక్క వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటే పప్పుచారు అయితే చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక అందులో ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ అందులో ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులోనే ఇంకొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులో చింతపండు రసం అనేది పోసి మరిగించుకోవాలి. మరిగేటప్పుడు అందులో ఉడకబెట్టుకున్న పప్పు అనేది పోసుకొని రుచికి పప్పు మొత్తం పోసుకున్న తర్వాత పప్పును బాగా మరిగించుకోవాలి. మరిగేటప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే